కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ మీరు అన్న ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారని ఇందులో చేస్తున్నారు కదా, సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? వన్ అండ్ ఓన్లీ పాయింట్, మోహన్ బాబు గారితో యాక్ట్ చేసే ఒక అవకాశం వస్తుంది అంతే. దట్ వాజ్ మై 1-100. అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ దట్ he saw me in a certain way, in a certain role. So that was the reason. All the very best. Thank you. మ్యామ్, ఇది కాంబినేషన్ కోసం మోహన్ బాబు గారిని తీసుకున్నారా, లేకపోతే స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారిని తీసుకున్నా? నేను లైఫ్ లో ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే కాస్టింగ్ వల్ల 80% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్ లో ఎప్పుడు సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చేయండి డాడీ అని ఎప్పుడు అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు. ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దర్ వాజ్ ఆల్రెడీ రోల్ రిటన్ ఫర్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వన్ వీ వాంట్ టు అప్రోచ్ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకాని గారు తమిళ్లో తెలుసు, చిత్ర శుక్ల నార్త్ లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తా ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు were all a part of this journey. So we wanted to make an ensemble very interesting kind of a thriller అన్నమాట. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్ లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? Every day with him is the toughest moment. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్ గాను ఒక యాక్టర్ ఒక డాటర్ గాను వస్తే ఆయన నా లైటింగ్ దబడబా అంటుందండి వెళ్ళని రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాప, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళాలి, నెవర్ ఫర్గెట్ దట్. బికాస్ మా నాన్న చూసుకున్నట్టే ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా. నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందా అని. నా ప్రతి మీలు షూటింగ్ లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదు నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. సరే కట్ అయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన నా నచ్చలేదంటే నాకేమో నాకే ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీతో తిరుగుతూనే ఉంటారు కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయమని అయిపోయారు ఆయన. కొద్దిగా నేను ఆయన ఏదో మాట్లాడేటప్పుడు వెళ్ళి పాటలు పడుకున్నాను, వేరే వాడు కోపడేవాడు వెళ్ళి పాటలు పడుకుంటాం. ఆయన ఎవరైనా కోపడుతున్నారని పోయి వచ్చి పడిపోతున్నారు మీ మీద కాదు కోపడుకుంటా వాళ్ళ మీద చెప్పా. జస్ట్ ఎవరెవరు ఒకరు తిరుగుతున్నారు కదా, కొన్ని నలుగురు అలా పడుకుంటున్నారు, లేకట్లేదు తలగాడు వేసుకున్నారు కాళ్ళ మీద. నేను అన్న ఆయన కదా తిడుతుంటే మీరెందుకు కంగారు వచ్చేసిందన్న అంటారు. అది జిఎంలో ఒకడు ఉండేవాడు, ఎవరిని తిప్పులేశారు, అది జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరిని లేకపోతే గుర్తుంటే వెళ్ళిపడుకున్నారు మొత్తం. లేకనంటే లేక నువ్వు ఎగిరితో కూడా మేము పడుకుంటాం కదంటే అది లేకట్లేదు. ఆ కంగారు అది జరిగింది.
అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఆ పొగలో ఆయన ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసం చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటకు చెప్తున్నాను, నేను ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ మ్యామ్. 3-4 క్వశ్చన్లు వెళ్ళేస్తున్నారు. ఇంకా లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్ తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐడెంట్రీ విలన్ స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ? ఐ థింక్ మనోజ్ ఇస్ వెర్సిటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లో అప్పుడు చెప్పింది. నేను నేర్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్న మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దర్ ఇస్ నో బౌండ్స్. బికాస్ ఒక మంచి ఆర్టిస్ట్ ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No, but jokes apart, he is the most talented. నేను ఈ సినిమాలో నా సాంగ్ కి గానీ, నా ఫైట్ కి గానీ, నా ట్రైలర్ కి గానీ, నా టీజర్ కి గానీ, నా కాస్టింగ్ కి గానీ, నా కథ మొత్తం అయినప్పుడు గానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకి చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కరినే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనమే నాకు. బికాస్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంగా పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నట్టు ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్ లో అందరినీ అలరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చారు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమెడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఇష్యూ వేసిన ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్ గా అన్నప్పుడు మీరు మనిషిని లాగా ఉండాలంట. గ్లాస్ లోకి వస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లోకి వస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దాట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది రవి గారు. అండ్ అంటే మీ కెరియర్ లో చాలా సినిమాలు చేశారు కదా, అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు. సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, చెప్తాను. పనులు తుమ్మినప్పుడు వీళ్ళు బాగా అడిగారు, ఒక్క పాటలో పెట్టండి నన్ను, మీ ముగ్గురితో ఒక్క సీన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లరుగో అనుకుంటే అసలు నన్ను కానీ సెట్ లోపలికి అది కూడా నాతో నేర్పించేశారు కదా. ఇప్పుడు లెట్స్ నాట్ డిక్ ద పాస్ట్, బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకుంటే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్. నాకు చేయాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది. ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయా. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్ అని. సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డైట్ వీడు మనం చెప్తాడు మీకు, నేను తినేటప్పుడు ఇంకా తింటున్నా అని అడిగే టైప్. నేను మెల్లిగా అన్ని నాకు
మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు. నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. బట్ ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ టు మోర్ అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. సో నేను శుభ్రంగా అన్ని తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటారో ఈ మధ్య కాలంలో అలా వస్తున్నారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి. అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వం. ఎప్పటి నుంచో సినిమా చేశారు, 82లో స్టార్ట్ చేశారు. 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద. సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య. ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. సో కంటిన్యూ ఇప్పుడు బాగా ఫ్యామిలీలోకి వచ్చారు. సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారు. గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు? కానీ నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరేం చెయ్యాలండి అంటారు. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకుని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమని, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందని ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ అయితే ఐఎమ్ ఓపెన్. నేను ఇంత సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు, ఏదున్నా ఒక్క సీన్ లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్. సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్ కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకోనమంటారు చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకొని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్ గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ని మోహన్ బాబు గారిని అడగండి. థ్యాంక్ యూ. లక్ష్మి హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 ఇట్లు ఉన్నాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తున్నాం, బట్ ఒక రీల్ లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసి చెప్పాలి. ఇప్పుడు నేను అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాస్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్ లో అందరికీ ఆ టైం వస్తుంది. బాయ్ నాకొద్దు, ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ వస్తుంది. కానీ జీవితం ఎంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఎంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈ రోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారడైజ్ సినిమా తెలుసా తెలీదు నేను చెప్తాను పోండి. మరి నాని ఏమనుకోడు, అఫీషియల్ గా రాలేదా? ఓ అనుకున్నా విన్నానండి నేను. దొరికేసానా ఏంటి? ఓ చేస్తే అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నాడని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్ కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు
నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్ కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసి వెళ్ళిపోవడం, చాలా మంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్ కి వచ్చి 2 అవర్లు పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని అని. నాన్నగారు సెట్ కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్ లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్ లో మీ బ్యానర్ లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏముంటుంది అంటారా? ఎస్ అండి, వాటితోటి చేయాలని ఉంటది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్ గా చేశాడు నన్ను. చుమ్మంది నాదని ప్రొడ్యూసర్ గా చేసి నువ్వరా నన్ను లాక్ చేసింది ఇక్కడ, ఊకొడతారా ఉలికి పడతారా అని చేపించారు అని ఐ జస్ట్ రియలైజ్. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యారు కదా, పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు, అంటే కొంచెం ఆ రిలేషన్ కూడా కొంచెం పెరుగుంటది కదా, అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేమన్నావా? లక్ష్మి గారు ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ట్రైలర్ లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చూసారు కదా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతి లాగా కనిపించారు మాకు. మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు, సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను నిజంగా ఉండట్లేదండి బాబు. నేను ఇక్కడ నా సినిమాలు తక్కువ అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నాను. నేను అభి హిందీ బి సీక్ ఒక లాంగ్వేజ్ కదా నాకు. కొరియాలో ఒక కే డ్రామా చేయాలని ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్. నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలని అండి. ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలియదు. మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేస్తారు, బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే ఆర్టిస్ట్ ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నిన్న చూసా వీడియో పెట్టారు, అమ్మగారు ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? అన్నిటి కోసం ఆయన ఆశీస్సులే కదండి ఇక్కడ వరకున్నాను. మీకు మీ నాన్నగారు ఆశీస్సుల వల్ల మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అండి. అంటే మిరాలో విలన్ గా బాగా చేశారు, విలన్ గా బాగా చేశారు అంటున్నారు, కానీ మీరు హీరోగా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి, అండ్ అలాగే రక్షక్ అని క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గే ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్ లో హిట్ అయింది, మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా నా గొంతు పోయింది. ఇదిగో ఇంకా కూడా నేను లాస్ నుంచి పెట్టుకొని ఉంటున్నా. మా అమ్మ చూపులు పోయి నేను వచ్చిన అరుపులకి నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి పిచ్చి పిచ్చిగా వచ్చేసాను. సో దర్ ఇస్ నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్. లాస్ట్ లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహావీర్ రామ నాకు నా తమ్ముడు ఫీల్ అయ్యారు. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ రామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు? నాకు ఏదని మీకు ఏం తెలుసు. ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి క్యారెక్టర్ యాక్ట్ చేశారు ఫస్ట్ మీరు విలన్ గా. సో మీకు ఎన్ని క్యారెక్టర్స్ లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుంటెల్లో గోదావరి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కోరని ఇంటికి అనుకుంటే కోరని దట్టం ఇది 1 లక్షలు చెప్పుంటాను ఈ డైలాగ్. బట్ దట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్ బట్ సో ఇట్స్ లక్ష్మి దట్ ఐ యూస్ టు నో. సో అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు, మాకేం చెప్తారా అమ్మాయి?
అంటే ట్రైలర్ లో చూసాం కదా, అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్ లో ఉండి. నేను కథంతో చెప్తాను, నేను ఎందుకు సినిమాకి వెళ్తాను అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట. ట్రైలర్ లో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట. సో మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా, ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో, ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్ లో అని? లేదు, మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా చక్కగా యాక్ట్ చేసాము. ఇప్పుడు ఒక సీన్ లో మటుకు నేను నమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని. ఆయన 10 సార్లు కట్ అన్నారు. నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు, మనోజ్ కూడా చెప్పాను. ఆయన డైలాగ్ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్, ఐ డోంట్ నో. నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను. మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడటం ఉండదు. బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో ప్యాంట్ అంతా తడిచిపోయింది కాళ్ళంతా, బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను, బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. సో నాన్నగారు ఉండి నాతో డైలాగ్ చెప్పాలి అండ్ ప్రతిసారి కాట్ కాట్ అని అది సరిగ్గా రాలేదు, ఆ లైట్ ఏంటి అలాగా, సౌండ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉన్నావే ఆ రోజు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ విత్ దట్. అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్. ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్. మనీ కమ్ ఏం జరుగుతుందని రాడు సెట్ లోపలికి, అన్ని తెలుసుకొనే వస్తారనమాట. ఆయన బ్లాకింగ్ అన్ని ఎవ్రీథింగ్. సో క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు. థ్యాంక్స్. మహేష్ మహేష్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కానిస్టేబుల్ క్యారెక్టర్ ఆవిడతో ఉండబోతుంది, కానిస్టేబుల్ లో ఉండబోతుంది అలా మీరు చెప్పగలరు ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్? అది ఎప్పట్లేదు. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు కూడా ఉంటాం, మహానటిలో కీర్తి సురేష్ గారు కూడా ఉంటాం, మధ్యలో వీడు కూడా ఉంటాయి ఈ సినిమాలో. అలా అంటే త్రూఅవుట్ అలా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ పాలకాయలు తెచ్చిన కాఫీ తాగుతూ ఏదో మనకున్నంతలో మనకు తోచిన సాయం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఆవిడతో పాటు 10 రోజులు అలా ఫుడ్ మాత్రం బాగా తెప్పించేవాళ్ళు. అవి చూసే ఎంత గోడు గేదెలు అయ్యారో అసలు ఏమనుకోరు. చూసి అది డబుల్ చిన్న ట్రిపుల్ చిన్న కూడా వచ్చేసింది అక్కడ తిని చూడండి. అక్కడ అన్నం మీకు చెప్పాలన్నా, ఈవిడ నన్ను వచ్చింది. నన్ను అక్కడ కాలేజీలో అక్కడ ప్రమోషన్స్ కానీ వెళ్ళాం. ప్రమోషన్కి వెళ్తే మర్చిపోయింది ఈవిడ, దక్ష గురించి మర్చిపోయి. నిజంగా మీరు అవి చూసి వచ్చాను, చాలా బాగుంది. నా తమ్ముడు వచ్చి కొట్టేసాడు, నిజంగా అమేజింగ్ అవుతుంది. ఒక అరగంట మాట్లాడేసిన తర్వాత నేను అన్నాను, మీరు దక్షకు మీరు ఏమన్నా చెక్ ఏమైనా ఉంటే సగం ట్రాన్స్ఫర్ చేయండి వాడికి. మీరు ఏమన్నా ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉన్నారు కదా కష్టం గణేష్ గారు, దేవుని సురేష్ గారు. మీ రోజు ఎలా ఉండబోతుంది సార్? అంటే పోస్టర్ ఎక్కడో కింద చేశాను బాధపడ్డారు, సినిమాలో ఎలా ఉండబోతుంది? మీ రూలేనండి యాక్చువల్గా, అది మీ రోజే అది. ఓ జర్నలిస్ట్ రోలేనా? తిరగొట్టుంటారు. లక్ష్మి గారు, ఈ ప్రమోషన్స్ లో మంచి మామూలు ఏమన్నా చూసే అవకాశం ఉందా? అంత ధైర్యం నాకు లేదండి. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన కట్అవుట్ ని ఆయన మటుకు పెద్దగా పెట్టి వాడుకుంటున్నాను కానీ ఇంకా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆయనే ఫోన్ చేసి వస్తానంటే తప్ప నేను అడిగేది లేదు. నాన్న వింటున్నారా? లక్ష్మి గారు, యా, కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. థ్యాంక్ యూ. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్ లో మీరు ప్లే చేశారు. సో దక్ష విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతుంది, ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని? దక్ష నేను బయట అలా ఉంటే నన్ను జైల్లో పెడతారు కాబట్టి దక్ష రోల్ లో నేను చేయాలనుకుని చేసేసాను అనమాట. దట్స్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. మనం ఏమైనా అనుకుని బయట చేయలేము దాటివి ఒక క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ లో చేయొచ్చు అని. సో అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. నేను అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు కూడా మనోజ్ కి ఫోన్ చేశాను. అచ్చు నా మాట వినకపోతే మనోజ్ కి ఫోన్ చేశాను. నేను నాకు నా బ్రహ్మాస్త్రం మనోజ్ అనమాట. బికాస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ you need ఒక్కరి వల్ల కాదు, it's always a team effort. And so Manoj has always been my backbone, you know. But Manoj has also been a process, you know, sister card, sacred card, Donactiva card, third party. That's very fun and exciting. It's a good time. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.